ఓపెన్ కాస్ట్ వల్ల తమ గూడు చెదురుతుందని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కుమ్మేపల్లి గ్రామస్తులు షర్మిలకు తెలిపారు. నష్టపరిహారం ఇవ్వకుండానే ఊరు ఖాళీ చేయమంటున్నారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల గోడు విన్న షర్మిల వారికి అభయం ఇచ్చారు. తరతరాలుగా కుమ్మేపల్లి గ్రామంలో ఉంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్నపళంగా సింగరేణి యాజమాన్యం ఇళ్లు ఖాళీ చేయమంటూ పీకల మీద కూర్చుంది. ఏం చేయమంటారు అంటూ బాధితులు షర్మిలను అడిగారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మళ్ళీ నిర్మించేంత వరకు మిమ్మల్ని ఈ గ్రామం నుంచి వెళ్ళిపోనీయం. అవసరమైతే వచ్చి అక్కడే కూర్చొని నిరాహార దీక్ష కూడా చేస్తాం. కానీ మీ ఇల్లులు మీ గ్రామము ఇప్పుడు 2 వారాల్లో ఖాళీ చేయనీయం. ఈ అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోము అన్నా. ఒకటి మీ ఇల్లులు పోవిప్పుడు, అవును నేను చెప్తా, మీ ఇల్లులు పోవిప్పుడు అవసరమైతే మీ పక్షాన మేము ఎంతైనా పోరాటం చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని భూములకి కాంపన్సేషన్ ఇవ్వడం అయితేనేమి, ఊరు నిర్మించడం చాలా తొందరగా అధికారం లేకొచ్చిన వెంటనే చాలా తొందరగా చేయడం జరుగుతుంది. మీకు ఈ వ్యవసాయ జరగనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన్ని నిలబడుతుంది, ఎంతైనా పోరాటం చేస్తారు. మీరు ధైర్యం ఉండండి. మీ ఇల్లు లేదా మీ పక్షాన్ని వేస్తున్నామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పోరాటం చేస్తారు. సరేనా? ఇలా ఎంతో మంది బాధితులు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకుని న్యాయం చేయమని అడుగుతున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. ఏప్రిల్ 22 నుంచి నేటి వరకు షర్మిలకు ఖమ్మం జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పారు. మహిళలు, వృద్ధులు, యువత అన్ని వర్గాల ప్రజలు షర్మిల వెంట నడిచారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో షర్మిల దాదాపు 200 కిలోమీటర్లు నడిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబం మీద అభిమానంతోనే మండే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజలు షర్మిల అడుగులో అడిగేస్తున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజలు ఎన్నో బాధలు పడుతూ కూడా వైఎస్సార్ కుటుంబానికి అండగా నిలవడానికి వస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్ర ఎంటైర్ జిల్లాలో నాకున్న అనుభవం మొత్తం షర్మిలమ్మ గారితో పాటు నడవడం జరిగింది. ప్రజల్లో చాలా స్పష్టత, క్లారిటీ కనిపిస్తుంది. రాబోయే రాజ్యం రాజన్న రాజ్యం కావాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాలు తీర్చాలంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తి అయితేనే సాధ్యపడొద్దు అనేది ప్రజలు చాలా స్పష్టంగా క్లియర్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లా నుంచి స్థానిక సంస్థల నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ వరకు అన్ని స్థానాల్లో స్పష్టంగా గెలిపించడానికి అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రాజ్యం రాజన్న రాజ్యం, దానికి ముఖ్యమంత్రి జగనన్న అవుతాడని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాను. ప్రజల హృదయాలు వైఎస్సార్ కుటుంబంపై అభిమానంతో నిండిపోయాయని ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. అభిలాష్, ఖమ్మం జిల్లా, సాక్షి న్యూస్.
షర్మిల పాదయాత్ర వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానాన్ని గుర్తుకు తెస్తోందని చెప్పారు ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. మహానేత అడుగులో అడుగేసినట్లే ఉందని అంటున్నారు. షర్మిలను చూస్తుంటే వైఎస్ఆర్ ను చూస్తున్నట్లే ప్రజలు భావిస్తున్నారని వారు తెలిపారు. వైఎస్ఆర్ వారసుల నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. వైఎస్ఆర్ ప్రజలు మెచ్చిన మనిషి అని చెప్పారు. 2013 మే 11వ తారీఖు రాజశేఖర రెడ్డి గారు మన సత్తుపల్లి రావడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ రోజు కూడా షర్మిల గారు అదే డేట్లు ఇక్కడ రావడం అనేది చాలా శుభపరిణామం. ఇదంతా చూస్తుంటే ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవడం జరుగుతుంది. ఒక శుభ సూచకం. ఈ కాంబినేషన్ అనేది ఎక్కడా జరగదు. కాబట్టి స్టేట్ లో కూడా ఎక్కడా జరగలేదు. ఒక్క మన సత్తుపల్లిలోనే అది సాధ్యమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చారు, ఈ రోజు షర్మిల గారు వచ్చారు. నూట 45 రోజు కిష్టారం నుంచి ప్రారంభమైన యాత్రలో వైఎస్ఆర్ అభిమాన తరంగాలు ఎగసిపడ్డాయి.